హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లులు ఫుడ్ హోమ్. నేను మీకు చెప్పాను కదా, మా అమ్మమ్మ వాళ్ళు మొహరం ఉత్సవాలు చేస్తున్నారని. ఈరోజు పిల్లగాంగ్ మొత్తం భోజనాలు అయితే తినిపిస్తున్నారు. దాల్చా అలాగే బగారా రైస్. మీకు ఆ ప్రాసెస్ ఏంటి, ఎలా చేస్తారు, అలాగే ఎలా భోజనాలు తినిపించినారు అనేది ప్రతి ఒక్క వీడియో నేను మీకు షేర్ చేస్తాను. మీలో ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ముందున్న మరెన్నో కొత్త వీడియోస్ని చూస్తూ ఎంజాయ్ చేయండి. చూడండి, ఆనియన్స్ అలాగే టమోటా వంకాయలు అన్నీ కట్ చేసుకుంటాను. మీ పిల్లోడైతే ముందుగా ఆనియన్స్ అన్నీ కట్ చేసి సపరేట్ పెట్టేస్తున్నాడు. మా మామ కూతురు పైన తుప్పంతా తీసిస్తుంటే ఈ పిల్లోడు కట్ చేస్తున్నాడండి. నేనైతే ఇప్పుడు పుదీనా కొత్తిమీర ఇడిపిద్దామని నేను కొత్తిమీర అలాగే పుదీనా మెంతాకు అనేది తీసుకున్నాను విడిపించేకి. పుదీనా ఒక్కటే తీసుకున్నాం, అలాగే కొత్తిమీర ఒక్కటే తీసుకున్నాం. మెంతాకు అనేది 2 కట్టలు తీసుకున్నామండి. రైస్లోకి అలాగే దాల్చాలోకి కొంచెం కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుంది. వీడియో తీస్తూ కట్ చేస్తుంటే అది కట్ అవ్వలేదు చాకుతో, అందుకని ఆ వీడియో అనేది పక్కన పెట్టేసి మళ్ళీ విడివిడిగా నేను కట్ చేశాను కొత్తిమీర అలాగే పుదీనా. నేను అలాగే మా అత్త వాళ్ళ చెల్లెలు వచ్చింది, తను అలాగే మా అత్త కూతురు ముగ్గురు ఇడిపించినాము. ముగ్గురు ఇడిపించింటికి అంతంతకు అయ్యేది, అంతా పిల్లగాం కదా అండి. అందుకే మేము కొంచెం సహాయం చేసినాం పిల్లలకి. మెయిన్ ఆడ లీడర్ అంటే మా మేనమామ కొడుకే మొత్తం జరిపిస్తానేది ఆడ. చూడండి, విడిపించేసుకున్నాము కొత్తిమీర అలాగే పుదీనా మెంతాకు. దీన్ని మేము కడిగి సపరేట్ పెట్టేసుకుందాం. ఇప్పుడు మేము శనగబ్యాళ్ళు ఒక 2 kg శనగబ్యాళ్ళు తీసుకొని బాగా బాయిల్ చేసి సపరేట్ పెట్టుకున్నాం. టమోటాలన్నీ కట్ చేసుకుంటున్నామండి. అలాగే వంకాయలు కూడా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా దాల్చా కదా కొంచెం త్వరగా వేగాలని వంకాయలు స్లైసెస్ లాగా కట్ చేసుకుందాం. చూడండి, చనా దాల్ అనేది శనగబ్యాలు అనేది కొంచెం బాయిల్ చేసుకున్నాం కదా ముందుగా, మేము అది గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలండి. దాల్చాకి ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకుంటారు. ఇక్కడేనండి వంట చేసేది. ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లోనే వంట అనేది స్టార్ట్ చేస్తాము. మీకు చూపిస్తాను ఎలా చేస్తారు అనేది కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో. చూడండి, ముందుగా ఒక చిన్న తప్పిలు పెట్టుకున్నామండి. ఇందులో 1 kg ఆయిల్ వేసుకున్నాం మేము. ఆయిల్ కొంచెం హీట్ అయినాక ఇందులో కొంచెం ఆనియన్స్ వేసుకున్నామండి. ఆ పిల్లోడు వచ్చినాడు, నేనే కొంచెం ఆనియన్స్ మొత్తం వేసుకొని తగినంత ఆనియన్స్ వేసుకొని అందులోకి కొంచెం బాగా కలుపుకోవాలండి. ఇందులోకి ఇప్పుడు పచ్చిమిర్చి అలాగే మెంతాకు వేసుకోవాలి. మెంతాకు నూనెలో వేగితే ఆ అరోమా అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో చెక్క లవంగం ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. నేను ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇది కొంచెం బ్రౌన్ ఆనియన్ వచ్చే వరకు వేగనియాలి. ఆనియన్స్ అనేది కొంచెం బ్రౌన్ అయినాక ఇందులో కొంచెం పుదీనా వేసుకుంటున్నానండి. నేను నేను చేసే విధానం వేరండి. అంటే కొంచెం ఇద్దరు పెద్ద మనుషులు అనేది వచ్చారు, మొత్తం వాళ్ళు రాంగ్ చెప్పారు ప్రాసెస్ మొత్తం, ఇలా చేయాలి అలా చేయాలి అని. అందుకని కొంచెం మిస్టేక్ అనేది అయిపోయింది. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల్సిన బదులు వీళ్ళు టమోటాలు వేసేసుకున్నారు. ఇలాగే వేస్తారని లేదండి, ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగినాక తర్వాత వంకాయలు వేసుకుంటారు. వంకాయలు కొంచెం వేగినాక మళ్ళీ టమోటాలు వేసుకుంటారు. వీళ్ళు మొత్తం రాంగ్ చేశారు. ఇంకెందుకు, ఇప్పుడు పెద్దవాళ్ళని మేము కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి ఇంకేం మాట్లాడలేదు వాళ్ళకి. ఇది కొంచెం టమోటాలు అనేది కొంచెం మెత్తపడినాక ఇందులో ఉప్పు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నామండి. ఫస్ట్ కొంచెం బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 kg అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఇందులో
అంటే 25 kgs రైస్ చేసుకుంటున్నాం. అందుకని దాల్చాగున దానికి తగినంతే కదా, అందుకని 500 grams అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. దీన్ని కొంచెం బాగా వేగనిద్దాం. ఇప్పుడు వంకాయలు వేసుకుంటున్నామండి. ఈ వంకాయలు కొంచెం టమోటాల్లో జ్యూసీగా అవ్వాలి. ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాం. అలాగే చిల్లీ పౌడర్, తర్వాత ఇందులో కొంచెం ధనియాల పొడి. చూడండి, ఆయిల్ మొత్తం సెపరేట్ అయ్యిందండి, కొంచెం బాగా ఉడికి. ఇప్పుడు కొంచెం బాగా కలుపుకుందాం. ఇప్పుడు చింతపండు జ్యూస్ వేసుకోండి. ఇందులో చింతపండు అనేది మేము 1 kg చింతపండు తీసుకుందామండి. ఇందులోకి చింతపండు జ్యూస్ మొత్తం వేసుకున్నాక ఇందులో మేము ముందుగా దాల్ అనేది గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ దాల్ అనేది ఇందులో వేసుకుంటున్నాం. నేను మీకు అక్కడ జరిగే ప్రాసెస్ మాత్రమే చూపిస్తున్నాను, కానీ ఆ వంట మాత్రం నేను చేయలేదు. దాల్ మొత్తం ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఒక 5-10 minutes అలాగే ఉడకనిద్దామండి. కొంచెం బాగా ఉడికినాక కొంచెం 10 minutes అలాగే ఉడకాలి. చూడండి, దీనిపైన కొంచెం కొత్తిమీర, ప్లేట్ మూసేసుకొని చూడండి, కొంచెం ఒక 10 minutes అలా ఉడికినాక ఇందులో కొంచెం ఘీ యాడ్ చేసుకున్నాం. మేము ఒక 100 grams ఘీ యాడ్ చేసుకున్నాను. నేను వచ్చే లోపల అక్కడ తప్పిలు అనేది పెట్టేసినారు రైస్కి, అందుకని నేను హాఫ్ వీడియోని చూపిస్తున్నాను. చూడండి, ఇందులో ఆయిల్ హీట్ అయినాక చెక్క, లవంగం, అలాగే ఆనియన్స్ వేసుకున్నారు. పచ్చిమిర్చి, ఆనియన్స్ అవన్నీ హీట్ అయినాక కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాక ఇందులో కొత్తిమీర, పుదీనా, మెంతాకు అనేది వేసుకున్నారు. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నారండి. ఇది కొంచెం బాగా వేగినాక సాల్ట్ వేసుకున్నారు. అలాగే ఇప్పుడు ధనియాల పొడి వేసుకున్నారు. ఇప్పుడు ఇంకోసారి కొత్తిమీర, పుదీనా వేసుకున్నారు. అవి కొంచెం వేగినాక టమోటాస్ అనేది కట్ చేసుకున్న టమోటాస్ వేసుకున్నారు. చూడండి, టమోటా అనేది బాగా కొంచెం మెత్తపడినాక ఇప్పుడు వాటర్ అనేది వేసేసుకుంటున్నారు. తగినంత ఎసురు వేసుకుంటున్నారు. 24 kilos వేసుకుంటాం కదా, ఒక 2.5 బిందెలు వేసుకున్నారండి. దానిపైన కొంచెం మెంతాకు వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. వర్షం వచ్చేలాగా ఉందని అందుకని ముందుగా నానబెట్టుకున్న రైస్ అనేది ఇందులో వేసేసుకుంటున్నాం. మీకు పిల్లలు డ్రమ్స్ కొట్టేది అయితే చూపిస్తాను. వాళ్ళైతే బంగపోతున్నారు వీడియో. రైస్ దాల్చిన మొత్తం అయిపోయిందండి. ఈ పిల్లలు అయితే వీడియో తీస్తానని అందరూ ముందుకు వస్తున్నారు. అక్క యూట్యూబ్లో పెడతావు అక్క, మేము వస్తాం అక్క అని. ఆ వైట్ కలర్ జుబ్బు వేసుకున్నాడు కదా చిన్నపిల్లోడు, మీకు చూపిస్తాను. ఈడ ఫస్ట్ డ్రమ్స్ కొడుతున్నాడు కదా, వైట్ కలర్ జుబ్బా. ఆ పిల్లోడైతే అక్క ఎవరు వద్దక్క, ఫస్ట్ నేను డ్రమ్స్ కొడతా, నాకు తీయక్క వీడియో అని పట్టారు. చూడండి ఎలా కొడుతున్నాడు.
కానీ మేము డ్రమ్స్ అనేది కొట్టలేదు. కానీ ఆ పిల్లలు అనేది వీడియో కావాలక్క వీడియో తీయకమా కానీ డ్రమ్స్ అనేది తెచ్చుకొని కొడుతున్నారండి. చూడండి పిల్లలకు మొత్తం ఇలా భోజనాలు అనేది పెట్టిస్తున్నాడు. నేనైతే పైన నుంచి తీసానండి వీడియో అనేది బాగా కొంచెం క్లియర్గా వస్తుందని. కానీ ఇలా లైట్ కొంచెం క్లియర్గా రాలేదు. మళ్ళీ దగ్గరికి వెళ్ళి వీడియో అనేది తీస్తున్నాను. కానీ పిల్లలు చేసుకుంటున్నారు కదా, అందుకని కొంచెం ప్లేస్ అనేది కొంచెం చిన్నది. కానీ వాళ్ళ సరదా అది, వాళ్ళ హ్యాపీనెస్ కోసం వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ 25 కిలోస్ అనేది కొంచెం ఒక గంటలోనే మొత్తం అయిపోయిందండి. అంత బాగా మొత్తం పిల్లలు వచ్చారు. కొంచెం పెద్దవాళ్ళు కూడా వచ్చినారు. బాగా సంతోషంగా భోజనాలు చేసి పోయినారండి. చూడండి ఈ పిల్లోడైతే అక్క ఫస్ట్ వీడియో తీయక్కమ్మని డ్రమ్స్ కొడుతున్నాడు. ఆ పిల్లోడు అడ్డం వస్తుంటే ఆ పిల్లోడికి తిడుతున్నాడు, రే అడ్డం రాకకి అని. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. బాయ్.